వెంకీ నేను చెప్తున్నాను, హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది అప్రోప్రియేట్ టైంలో అది మన మన ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం, మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్ అలా కూర్చొని ఆ బీట్ బీట్ రాగానే వెంకీ లేచి డాన్స్ చేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వల్ల టోటల్ సినారియో మారిపోయింది. అది ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి. అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీరు చేయటం, అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం, అది ఒక ట్రెండే. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేసాడు, వాళ్ళకి అందించాడు. హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా, ఎన్ని స్టెప్ కి ముందు సార్ నేను మాస్టర్ ఆ స్టేజ్ మీద సెట్ లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్ తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి ఏదో శంకరాజ్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు. అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్. ఇది కాదు అని ఆ టైమింగ్ అది అనుకున్నా. ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి అది చెప్పి అది కాదు ఇంకోటి అంటే దీనికి వచ్చేసరికి అంటే టేక్ వన్, టేక్ వన్, మళ్ళీ ఇంకో టేక్ లేదు, కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ. అది చేసేసరికి నిజం చాలా ఇది. నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని. ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దాం, ఏదో ఆడుపులి ఆటం అంటాం అలాంటి కూతురు డాన్స్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తు తెచ్చుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే ఇక చాలు.